రైతులు పచ్చని పైర్లతో పరిడవిల్లాలనేది తన ఆకాంక్ష అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో మంచుకొండ ఎత్తిపోతలను ఆయన ప్రారంభించారు. రాబోయే 3 ఏళ్లలో ఖమ్మం, కొత్తగూడెం జిల్లా రైతులు పాదాలను గోదావరి జలాలతో కడగడమే తన జీవిత లక్ష్యమని చెప్పారు. గతేడాది జనవరి 13న భోగి పండుగ రోజు ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి ఏడాదిలో పూర్తి చేస్తామని చెప్పామని, చెప్పిన మాట ప్రకారం పూర్తి చేసి జాతికి అంకితం ఇచ్చామని అన్నారు. జిల్లాలోనే అన్ని మండలాల కంటే కరువు మండలంగా ఉన్న రఘునాథపాలెం వచ్చే 3 ఏళ్లలో పచ్చని పంటలతో పరిడవిల్లాలని ఆకాంక్షించారు. నా చేతి మీదకి చేసే అవకాశం భగవంతుడు మీరు నాకు కల్పించారు. ఇది నాకు తెలిసి ఎన్ఎస్పి మీద ఆఖరి లిఫ్ట్. రేపు సీతారామ వచ్చిన తర్వాత ఈ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి అన్ని నదులకి, అన్ని వాగులకి, అన్ని వంకలకి, అన్ని నియోజకవర్గాలకి పుష్కలంగా సీతమ్మ సాగర్ ద్వారా మీకు నీళ్లు వస్తాయని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకని ఇప్పుడు ప్రస్తుతానికి సాగర్లో నీళ్లు ఉన్నాయి కాబట్టి ఆ నీళ్లతోటి మీ పంటలు పండించాలని, మీ యొక్క వ్యవసాయం కొనసాగాలని చెప్పి తాత్కాలికమైనటువంటి లిఫ్టే ఇది. రేపు బుగ్గవాగు కూడా వస్తే బుగ్గవాగు ద్వారా గ్రావిటీలోనే మీ చెరువులకు నీళ్లు వచ్చేటట్టుగా రేపు రాబోయే సంవత్సరంలో అది కూడా పనులు ప్రారంభిస్తానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మీకు కృష్ణా జలాలు వచ్చినా, బుగ్గవాగు జలాలు వచ్చినా, వర్షాధారంతో నీళ్ళు వచ్చినా, ఆఖరికి ఆ సీతమ్మ సాగర్ ద్వారా సీతారామ ప్రాజెక్టు ద్వారా కూడా ఈ రఘునాథపాలెంకి నీళ్లు వస్తాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం.